మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ప్రతి అడుగులోనూ, ప్రతి క్షణంలోనూ అతను ఏదో నేర్చుకుంటూనే ఉంటాడు. అలా నేర్చుకునే ప్రతి అంశం వెనుక ఒక గురువు ఉంటాడు. ఆ గురువుని ప్రత్యక్షంగా చూడగలిగేది విద్యనభ్యసించినప్పుడే. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తాడు. కానీ ఈ రోజులో అంత గౌరవం గురువుకి ఇస్తున్నారంటారా? కొన్ని సంఘటనలు చూస్తే లేదనే అనిపిస్తుంది. విజయనగరం రఘు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ సంఘటనే ఒక ఉదాహరణ. ఈ రోజుల్లో గురువులకు మనం ఇచ్చే గౌరవం ఇదేనా? టీచర్ని చెప్పుతో కొట్టిన విద్యార్థిని, ఫోన్ తీసుకొని ఇవ్వలేదని టీచర్ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని, కళాశాలలో టీచర్ విద్యార్థిని ఫోన్ తీసుకుందని టీచర్తో వాగ్వాదానికి దిగిన విద్యార్థిని, ఇద్దరి మధ్య గొడవ పెరగడంతో ఆ ఫోన్ ఇస్తావా లేదా అంటూ టీచర్ని బూతులు తిడుతూ చెప్పుతో కొట్టిన విద్యార్థిని, నేను అసలు